తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక కాకి, దానికొక పిల్ల. ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువని కాకి పిల్లని బడికి పంపించి చదువు చెప్పించింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగోలేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటి అని కాకి పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా 3 విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా. ఇలా ఉంటుండగా కాకి పిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకి పిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దామనుకుంది. కాకి పిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్లి కాకి పిల్లను చూసి, ఏం మరదలా, బాగా చదువుకున్నావా అని అడిగింది. కాకి పిల్ల చదువులు నేర్చింది కదా, అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకి పిల్ల 2వ క్లాసులో చదువుకుంది. అంచేత నక్క మోసం కాకి పిల్లకు తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే తన నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క క్రింద పడిపోతుంది. దానిని కాస్త నక్క నోట్లో వేసుకుని పోతుంది. ఆ సంగతంతా కాకి పిల్ల చదువుకున్నది కనుక ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్న జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకున్నది. మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావట, బాగా పాడగలవట. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఒక పాట పాడు మరదలా అంది నక్క. పొగడ్త అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా. నక్క పొగడ్తకు కాకి పిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకి పిల్ల కదూ, అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్లతో తీసి పట్టుకుని పాట పాడింది. నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు. కాకి పిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించింది. ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఎంత బాగా పాట పాడావే. ఆహా ఆహాహా, నా చెవులు తుప్పు వదిలిపోయిందే. కాని ఇంకొక కోరిక కూడా తీరుద్దు. నువ్వు నాట్యం నేర్చుకున్నావట, చాలా బాగా నాట్యం చేస్తావట. ఒక్కసారి నాట్యం చేద్దు, చూసి ఆనందిస్తాను. ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలనుకున్నది. అయితే మరి మాంసం ముక్క మాటో, చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్లీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది. కాకిపిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కను ఎలా కాజేయాలా అని. ఇంతకు దాని ఎత్తు పారనే లేదు. కాకిపిల్ల నాట్యమైన తరువాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఆహాహా, ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు. నిజంగా ఇవాళ నాకు సుదినం. అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది. ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను. ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు. అయితే మరదలా, నా కోరిక ఏంటంటే నీ ఆట పాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చెయ్యి మరదలా, హాయిగా ఆనందిస్తాను. కాకి పిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది. కాని పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కను ఏం చేయాలి? చదువుకున్న కాకి పిల్ల కదా, ఆలోచించింది. నక్కబావతో ఇలా అంది. నక్కబావ, పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా. అంచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తా ఉండు అని అంది. ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకి పిల్ల మాట విన్నది. అసహ్యమైన నాట్యాన్ని చూసింది. అనుకుని, మరదలా, మళ్ళీ వస్తాను. ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కాని అని చెప్పి బయలుదేరింది. కాని కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్క గుటుక్కుని మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.